హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుధారాణి. డే టు డే లైఫ్లో నేనేం తింటాను, అలాగే నేను మోడిఫికేషన్ ఎలా చేసుకుంటాను లైఫ్ స్టైల్ అనేది నా వ్లాగ్స్లో అయితే చూపిస్తాను. సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే చాలా ఓవర్ వెయిటెడ్గా ఉన్నానన్నమాట. నా వెయిట్ అదంతా కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. సో దానివల్ల నేనైతే వెయిట్ లాస్ అవ్వడానికి అనేసి నేను ఒక 10 డేస్ అయితే నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను. సో ఈ 10 డేస్లో నేను ఎంత తగ్గుతాను అనేది రిజల్ట్ కూడా మీకే తెలుస్తుంది డే టు డే వ్లాగ్స్లో. సో ఇదైతే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అనమాట. దానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఓట్స్ తీసుకున్నాను, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని కిస్మిస్, కొంచెం బాదాము, అలాగే అంజీర్ కూడా తీసుకున్నాను. ఇందులో పాలు ఇంకా పెరుగు వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో నైట్ అంతా ఇది నానిపోతుంది చక్కగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మెంతులు ఇంకా జీరాకి అయితే నేను నానబెట్టేసుకున్నాను నైటే. మెంతులు ఇంకా జీరా వాటర్ మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే క్లియర్ అవుతుంది. సో అందుకనేసి ఇదైతే ఎవ్రీడే అయితే నేను మార్నింగ్ అయితే తీసుకుంటాను. అయితే ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం వేడి చేసి అయితే తీసుకుంటాను. అండ్ అలాగే బ్రౌన్ రైస్ అయితే స్టార్ట్ చేశాను నేను. సో బ్రౌన్ రైస్ అయితే నానబెట్టేసుకున్నాను నైటే. సో ఎందుకంటే అది బ్రౌన్ రైస్ మనకి నైట్ అంతా నానితేనే పొద్దునకైతే మనకి చక్కగా ఉడుకుతుంది అనమాట, లేదంటే అసలు ఉడకదు. సో మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే మెంతులు ఇంకా జీరా వాటర్ వేడి చేసుకొని అయితే తాగేస్తున్నాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఎవరైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ట్రై చేయండి, క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఆఫీస్కి అయితే లంచ్ ప్యాక్ చేసుకోవడానికి అయితే రెడీ అయ్యాను. అండ్ ఇది ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అండి, ఇలా ఉంది. సో ఇందులోకి అయితే కొంచెం తేనె వేసేస్తున్నాను. అలాగే ఫ్రూట్, ఏదైనా ఫ్రూట్ మన దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే బనానా వేస్తున్నాను. వేయకున్నా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు, అలాగే తీసుకోవచ్చు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ నట్స్ ఉంటాయి కదా అందులో. సో అందుకనేసి మనకి డైజెషన్ అంటే ఫుల్గా ఉంటుందన్నమాట స్టమక్, మనం ఇలాంటి ఫుడ్ తీసుకుంటే. సో ఇదైతే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే సాలడ్కి కీరా ఇంకా క్యారెట్ తీసుకున్నాను అనమాట. సో ఖచ్చితంగా మనము రైస్ తినే ముందు కంపల్సరీ సాలడ్ అనేది తినాలి. అప్పుడే మనకి డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతుంది, ఫైబర్ ఫుడ్ కాబట్టి. అలాగే కొంచెం పెరుగు అయితే పెట్టేసుకున్నాను నేను. అండ్ ఫ్రూట్ పెట్టుకోవాలి కంపల్సరీ. 11 o'clockకి 11:30కి ఒక ఫ్రూట్, అలాగే 4:30కి ఒక ఫ్రూట్ తీసుకోవాలి. సో నేనైతే ఇది జాంపండు గోవా ఒకటి తీసుకున్నాను, అలాగే పపాయ కూడా నేను తీసుకున్నాను అనమాట ఇవాళ. అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బ్రౌన్ రైస్ పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఇవాళ బెండకాయ కర్రీ చేశాను, అదైతే పెట్టుకున్నాను అనమాట. అయితే కర్రీ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోండి, కర్రీ ఎక్కువగా ఉండాలి, రైస్ క్వాంటిటీ తక్కువగా ఉండాలి మనకి, ఓకేనా. సో ఇదైతే నా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకా మిగతా పనులన్నీ చేసుకొని ఆఫీస్కి అయితే నేను వెళ్ళిపోయాను. సో ఆఫీస్లో అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అండ్ మార్నింగ్ అది తాగాను కదా నేను, దాని తర్వాత నేను వెజిటేబుల్ జ్యూస్ కూడా తాగుతాను. అది నేను రికార్డ్ చేయలేదు, నా నెక్స్ట్ వ్లాగ్లో అయితే రికార్డ్ చేసి చూపిస్తాను, ఓకేనా. సో ఇదైతే నా మీల్ ప్లేట్ అనమాట, ఆఫీస్లో అయితే నేను తింటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ వెజిటేబుల్ సాలడ్ అయితే నేను తీసుకుంటాను. అండ్ వెజిటేబుల్ సాలడ్ కోసం నేను క్యారెట్, బ్రోకలీ అవైలబుల్లో ఉంది నా దగ్గర, అందుకే బ్రోకలీ తీసుకున్నాను. అలాగే స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో, కొన్ని ఆనియన్స్ తీసుకున్నాను. సో పీనట్ వేయడం మర్చిపోయాను నేను. సో అందుకనేసి మళ్ళీ నేను పీనట్ కూడా యాడ్ చేశాను అనమాట. సో పీనట్ యాడ్ చేసి అయితే తీసుకున్నాను. సో ఇదైతే కంప్లీట్గా నా వెయిట్ లాస్, అంటే నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. అయితే నేను వెయిట్ లాస్ అవ్వడం కోసమే నేను ఇదంతా కూడా చేస్తున్నాను. అయితే 10 డేస్ అయితే ప్రస్తుతానికి నేను ఛాలెంజ్ తీసుకున్నాను. ఈ 10 డేస్లో ఎంత వెయిట్ తగ్గుతాను ఏంటి అనేది అయితే చూడాలి. మరి ఇలా అయితే నేను ఫాలో అవుతున్నాను. నేను డైలీ డే టు డే నేను ఏం తీసుకుంటున్నాను రెగ్యులర్గా అనేది అయితే డెఫినెట్గా మీ అందరికీ నేను చూపిస్తాను. సో ఖచ్చితంగా నా వీడియోస్ ఫాలో అవ్వండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా. సో ఇదైతే నేను నైట్ తీసుకుంటున్నది అనమాట, వెజిటేబుల్ సాలడ్. ఇందులోకి అయితే నేను కొంచెం పెరుగు వేసుకున్నాను, అలాగే లెమన్ వేసుకున్నాను, మిరియాలు వేసుకున్నాను. డూ ఫాలో మీ.